సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అనైతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ లేవు, కానీ ఒకటి మాత్రం ఉంది సార్, లిక్కర్ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీకు క్వార్టర్ కావాలంటే క్వార్టరు, లీటర్ కావాలంటే లీటరు లిక్కర్ దొరుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య జనానికి అవసరమైనటువంటి పెట్రోల్ దొరకట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే పెట్రోల్ ఇవ్వలేనోడు ప్రపంచ స్థాయి రాజధాని కడతాడంట అని ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, సోషల్ మీడియాలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, యువత సెటర్లు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు సరే ఇంత గోళ, ఇంత గందరగోళం జరుగుతుంటే నిన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో, ముఖ్యంగా ఈనాడు పేపర్లో ఒక ఐటెం రాశారు. ఏమైనా ఐటెం రాశారు? ఇది ఇంధన సమస్యలే దీని వైఖరికి కారణం, పౌర సరఫరాల శాఖే అసలైనటువంటి దోషి అని చెప్పి అసలుకి వేరే రకాలైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇది ఐఓసీఎల్దే ఇంధన మంటల పాపం, ఐఓసీఎల్దే అని చెప్పి ఈనాడులో ఒక వార్త రాశారు. సరే, ఇది పక్కన పెడితే ఈరోజు దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో కాంట్రాక్టర్లు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థలకి ప్రతిరోజు 2,75,00,000 లీటర్ల డీజిల్ అవుతుంది. వారు డీజిల్ ఏదో బయట కొనుక్కుంటుంటే వాళ్ళకి 153 రూపాయలు అవుతుంది. కాబట్టి మీరు 50 రూపాయలకి తక్కువగా రోజుకి అంత అవదు. నువ్వు మొత్తం జూలై వరకు అనుకుంటాయి, తప్పు పొరపాటు చెప్పొద్దు. సరే, ఏదైనా కానీ వారికి అవసరం అవుతుంది. కాబట్టి వారికి కావాల్సినటువంటి ఈ అంశాలు, వారికి కావాల్సినటువంటి డీజిల్ని వారికి ఇవ్వమని కన్నబాబు గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, వారి దగ్గర నుండి ఇది తీసుకొచ్చేటువంటి వైఖరి. ఈ లెటర్ రాసింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ కన్నబాబు ఐఏఎస్ గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా, చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా ఉన్నటువంటి సిఆర్డీఏ అథారిటీ వాళ్ళు కన్నబాబు గారికి లేఖ రాయకుండా, కన్నబాబు గారు ఎందుకు ఇది ఇస్తారండి? సిఆర్డీ వాళ్ళు లేఖ రాశారు కదా, ఆయన కూడా దాని రిఫరెన్స్ రాశాడు కదా. 23/4/2026 కమిషనర్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్ ప్రకారం అని రాశారు కదా. ఏపీసీఆర్డీ హాజ్ రిక్వెస్ట్ టు ఫెసిలిటేట్ ద అలొకేషన్ ఆఫ్ అడిక్వేట్ డీజిల్ అని రాశారు కదా క్లియర్ గా. ఈ సిఆర్డీఏ అథారిటీకి చైర్మన్ గా ఉంది ఎవరు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే కదా. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా సిఆర్డీఏ వాళ్ళు కమిషనర్ కి, సివిల్ సప్లై కమిషనర్ కి లేఖ ఎందుకు రాస్తాడు? లేఖ రాసిన తర్వాత కన్నబాబు ఐఏఎస్ గారు మిగతా హెచ్ఓడీస్ కి, ఓఎంసీ హెచ్ఓడీస్ కి ఎందుకు లేఖ రాస్తాడు? కాబట్టి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసనల్లోనే సామాన్య జనంకి డీజిల్, పెట్రోలు దొరకపోయినా పర్లేదు, తన తాబేదారులకు, తన జేబు సంస్థలకు ఖచ్చితంగా 2,75,00,000 లీటర్ల డీజిల్ కావాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక చమురు కుంభకోణం అనుకోవచ్చు దీంట్లో డౌట్ లేదు. దీంతో పాటు ఇది రాయగానే నీరజ్ మిట్టల్ గారు, సెక్రటరీ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, కర్తవ్య భవన్ నుంచి లెటర్ రాశారు. అయ్యా, మీరు రాసినటువంటి ఈ లెటర్ అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్టాలకి, నియమాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని మాడు మీద కొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లెటర్ రాసినటువంటి వాస్తవం కాదా? ఈ రోజు ఈ 2 లెటర్లు ప్రజాబాహుళ్యంలో, సోషల్ మీడియాలో తిరుగుతూ వారికి సంబంధించినటువంటి లెటర్లతో, ఫోటోలతో సహా కనబడుతుంటే ఈ రోజు ఈనాడు పేపర్ రాసిందా? ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందా? ఈ రోజు టీవీ5 లేకపోతే ఈటీవీ2నో లేకపోతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతినో దీని గురించి చర్చా కార్యక్రమాలు పెట్టిందా? ఎందుకు పెట్టలేదంటే వీటన్నిటిలోనూ వీరు భాగస్వాములు కాబట్టి. ఎందుకంటే స్వయాన ఈనాడు కిరణ్ గారికి సంబంధించిన వియ్యంకుడు ఆర్ఆర్ ఇన్ఫ్రాట్రక్ కి సంబంధించిన వాళ్ళు అమరావతిలో వర్కులు చేస్తున్నారు కాబట్టి ఈ డీజిల్ ఈనాడు కిరణ్ గారి వియ్యంకుడు ఆర్ఆర్ ఇన్ఫ్రాటెక్ కూడా కావాలి కాబట్టి వీరు ప్రజలకు ఈ సమాచారాన్ని తీసుకోగలకుండా చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి పెట్రోల్ లేదయా, పెట్రోల్ ఉండేటువంటి సమస్య లేదు, డీజిల్ ఉండేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అందరి అధికారులు, ప్రభుత్వ అధినేతలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సహజ వనరులు, చమురు వచ్చేటువంటి వ్యవహారాలు ఏదన్నా చూడమని స్పెసిఫిక్ గా చెప్తున్నాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్. పూడి శ్రీహరి గారి అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి.
సార్ పుడి శ్రీహరి గారికి సంబంధించి నేను చాలా సీరియస్గా చెప్తున్నా. పుడి శ్రీహరి గారి ప్రాణాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఎందుకు ఆయన ఫ్యామిలీతో కలిసి ఈ గొడవలు ఈ కొట్లాట్లు ఇవన్నీ ఎందుకని ప్రశాంతంగా ఫ్యామిలీని వదిలేసి బెంగళూరు వెళ్తే మీరు ఎందుకు పుడి శ్రీహరిని ఈ రోజు అర్ధాంతరంగా పోలీసులను 5-6 రోజుల నుంచి ఆయన వెనకాల పీకెట్ చేసి ఎందుకు ఆయన్ని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఆయన్ని అరెస్టు చేయమని ఏ కోర్టు చెప్పింది? గౌరవ హైకోర్టు వారు రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరించిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరిస్తూ వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్నటువంటి మాజీ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు, సార్ రిమాండ్ రిజెక్ట్ చేయడమే కాదు, కుప్పం హైకోర్టు వారికి బెయిల్ కూడా ఇచ్చింది 50,000 రూపాయలు 10,000 రూపాయల పూచీకత్తుతో. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ ఫోకల్ ఆర్డర్స్ వల్ల అరెస్టు చేసేటువంటి ప్రమాదం ఉందంటే గౌరవ న్యాయమూర్తి గారు అరెస్టు చేసేంత ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈ రాష్ట్ర పోలీసులకు లేదు. నేను ఒకవేళ అరెస్టు చేస్తే చూద్దాం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారని స్పష్టంగా ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ సీట్ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పారు. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు రేపే హైకోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి హైకోర్టు డిసైడ్ అయిన తర్వాత నేను ఈ వాదన వింటామని చెప్పిన తర్వాత ఈ రోజు ఒక 2-3 గంటల్లో దీని వాదన జరుగుతున్న తర్వాత కూడా శ్రీహరి గారిని వేటాడి అరెస్ట్ చేయడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సిగ్గుమాలిన చర్య. ఈ రాష్ట్రంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడతారేమో అని అనుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి భయపడి ఈ పుడి శ్రీహరి గారికి భయపడితే, అధికార ప్రతినిధులకు భయపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా లేదా అనుకోవాలనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు పుడి శ్రీహరి గారు చేసినటువంటి తప్పేంటి? పుడి శ్రీహరి గారు చేసినటువంటి అభియోగం ఏంది? చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో ఏదో కత్తి పెట్టారు, దీనికి కారణం శ్రీహరి గారే అనేది మీకు ఉన్నటువంటి ఆలోచన. నేరుగా ఈ రోజు నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? వారిది గొడ్డల పార్టీ మాది గూగుల్ పార్టీ అని చెప్తున్నారు. వారి సోషల్ మీడియాలో మీరు చూస్తే ఈ రోజైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి ఈ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఉంది. మరి ఇదే పోస్టులు పెట్టి లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని మేము బొక్కలో వేస్తామా, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తామంటే కుదిరిద్దా? సార్ ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉంటుందో అర్థం కావట్లేదు. కేవలం కుప్పం పోలీసుల్ని ఆసరాగా తీసుకొని పుడి శ్రీహరి గారి వెనకాల తీసుకొని వెళ్ళి ఇటువంటి దారుణమైనటువంటి దౌర్జన్యకాండ చేయడం అనేది నిజంగా చాలా చండాలైన విషయం. కాబట్టి మాకు చాలా స్పష్టంగా తెలియాల్సిందే పుడి శ్రీహరి గారిని ఏం చేయబోతున్నారు. పుడి శ్రీహరి గారికి ఇచ్చేటువంటి ఆహారం కానీ, ఆయనకి ఇచ్చేటువంటి వాటర్ కానీ దేంట్లో కూడా మాకు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పుడి శ్రీహరి గారిని ఇమీడియట్ గా ఎక్కడున్నారో ఏమున్నారో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీ గారు చెప్పి తీరాల్సిందే. వారు కుప్పం పోలీసులకు తీసుకెళ్తుంటే కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే జర్నలిస్టు సంఘాలు కానీ కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. కానీ కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారో లేదో తెలియదు. ఉదయాన్నే 5:15 కుప్పం పోలీసులు శ్రీహరి గారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అతను అరెస్ట్ చేశారనేది మాకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం పుడి శ్రీహరి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల్లో ఏదన్నా అన్యాయం జరిగింది కానీ లేకపోతే ఆయన పైన 3rd డిగ్రీ తీసుకున్నా కానీ ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకమయ్యి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్తాం. కాబట్టి ఇమీడియట్ గా ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, దేని పట్ల దాన్ని ఏ విధంగా ఎక్కడ దాచిపెడుతున్నారు అనే విషయం పైన పోలీసులు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి.